బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మహేశ్వర మహాపిరమిడ్ ధ్యాన కేంద్రం, కైలాస్పురి, కడ్తాల్, తెలంగాణ రాష్ట్రం. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ అన్మాస్పల్లి శివారులో ప్రపంచంలోనే అతిపెద్దదైన కైలాస్పురి మహేశ్వర మహాపిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని పత్రిజీ గారి నేతృత్వంలో 2012లో నిర్మించారు. అదే సంవత్సరం డిసెంబర్లో ప్రపంచ ధ్యాన మహాసభలు నిర్వహించారు. ఆ తర్వాత ప్రతి ఏటా డిసెంబర్ 18 నుంచి జనవరి 31 వరకు ధ్యాన మహాచక్రం సంబరాలు నిర్వహిస్తూ ధ్యానం యొక్క విశిష్టతను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. పిరమిడ్ లోపల లేదా పిరమిడ్ క్రింద చేసే ధ్యానాన్ని పిరమిడ్ ధ్యానం అంటారు. పిరమిడ్ ధ్యానం మొదటిసారిగా పత్రిజీ గారిచే ప్రారంభించడం జరిగింది. పిరమిడ్ లోపల ధ్యానం చేసినప్పుడు మామూలు దానికంటే 3 రెట్లు ప్రతిభావంతమైన శక్తి సమకూరుతుంది. పిరమిడ్ల లోపల చేసే ధ్యానం వలన ధ్యానం చేసేవారు మానసిక ఒత్తిడి నుండి పూర్తిగా ఉపశమనం పొంది ప్రశాంతతతో కూడిన ఆనందపూర్వక అనుభూతికి లోనవుతారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అసలు పేరు సుభాష్ పత్రి. వీరు పత్రి వెంకట రమణారావు మరియు సావిత్రీదేవి పుణ్య దంపతులకు 1947లో నిజామాబాద్ జిల్లా బోధన్లోని శక్కర్ నగర్లో నవంబర్ 11న జన్మించారు. పిరమిడ్ ముందు ధ్యాన ముద్రలో పారవశ్యంతో కూర్చొని ఉన్న పరమశివుని దివ్యరూపం సాక్షాత్కరిస్తుంది. అక్కడి నుండే ఎత్తైన పిరమిడ్ సుందర రూపం కనుదోయిని అలరిస్తుంది. పిరమిడ్కు 4 వైపులా ద్వారాలున్నాయి. ప్రధాన ద్వారానికి ముందర సందర్శకుల వివరాలు నమోదు చేసిన తర్వాత లోనికి ప్రవేశించడం జరుగుతుంది. ప్రవేశద్వారం దాటగానే ఎదురుగా సప్తఋషులైన భరద్వాజ, విశ్వామిత్ర, వశిష్ఠ, అత్రి, కశ్యప, గౌతమ మరియు జమదగ్నిలు వారిని ఆశీర్వదిస్తున్న దేవతల ఆకర్షణీయ సుందర మ్యూరల్ రూపాలు సందర్శకులను రంజింపజేస్తాయి. పిరమిడ్ లోపలికి వెళ్ళగానే 180 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పుతో మొత్తం 32,400 చదరపు అడుగుల విస్తీర్ణంతో 113.5 అడుగుల ఎత్తు కలిగి త్రికోణాకారపు శిఖరంతో మార్బుల్ చలువరాయి పరచబడి చతురస్రాకారంగా ఉన్న విశాలమైన పెద్ద హాలు ప్రశాంత వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ దర్శనమిస్తుంది. దీంట్లో ఒకేసారి 6,000 మంది కూర్చుని ధ్యానం చేసుకోవడానికి వీలవుతుంది. పిరమిడ్ మధ్యలో వర్తులాకారంగా ఉన్న స్తంభం నిర్మాణం, దానిపైన 2 అంచెల్లో కూర్చొని ధ్యానం చేసుకోవడానికి వర్తులాకారంగా రక్షణగా చుట్టూ రైలింగ్ ఏర్పరచబడి ఉంది. మొదటి అంతస్తుకు చేరడానికి లిఫ్టుతో పాటుగా వర్తులాకారపు మెట్ల సదుపాయం ఉంది. మొదటి అంతస్తును కింగ్ ఛాంబర్ అని, 2వ అంతస్తును క్వీన్ ఛాంబర్ అని పిలుస్తారు. మెట్ల మీదుగా మొదటి అంతస్తైన కింగ్ ఛాంబర్కు వెళ్తున్నప్పుడు మహావతార్ బాబాజీ ద్వారం కనబడుతుంది. మొదటి అంతస్తు నుండి రాణి ఛాంబర్కు వెళ్ళడానికి వర్తులాకారంగా స్టెయిన్లెస్ స్టీల్ మెట్లు ఉన్నాయి. 2 స్టేజీల్లో కూర్చొని ధ్యానం చేయడం సందర్శకులందరికీ మధురమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలుగజేస్తుంది. పిరమిడ్ ఎదురుగా ఉన్న రిసెప్షన్ సెంటర్ దాటి కొద్దిగా ముందుకు వెళ్తే ప్రక్కనే ఉన్న పలహారశాలలో ఉదయం పూట ధ్యాన కేంద్రానికి వచ్చే సందర్శకులు నగదు చెల్లింపుపై అల్పాహారాన్ని పొందే వెసులుబాటు కూడా ఉంది. దీనికి సమీపంలోని ఆవరణలోనే పార్వతీ మినీ పిరమిడ్ సమావేశ మందిరం ఉంది.
దేశంలోని ప్రముఖులచే రెగ్యులర్గా ధ్యానం చేసే అభిమానులకు ధ్యానానికి సంబంధించిన అనేక అంశాలపై అవగాహన కల్పించడానికి బోధనా కార్యక్రమాలు నిర్వహించడం నిరంతరంగా కొనసాగుతుంది. ఇక్కడ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి వచ్చే అభ్యాసకులకు మరియు సందర్శకుల కోసం ప్రతినిత్యం ఉచితంగా అన్నపూర్ణేశ్వరి నిత్య అన్నప్రసాద నిలయంలో భోజనాన్ని కూడా అందిస్తున్నారు. దీనికి సరిపడా అత్యాధునిక వంటశాల వసతితో పాటుగా విశాలమైన భోజనశాల కూడా ఉంది. దీంట్లో ఒకేసారి 200 మందికి పైగా భోజనం చేసే వీలుంది. రిసెప్షన్ సెంటర్ను ఆనుకొని ఉన్న డివైన్ స్టోర్లో ధ్యానంపై పత్రిజీ తనకున్న అపారమైన అనుభవ జ్ఞానంతో సామాన్య జనానికి కూడా అర్థమయ్యే రీతిలో రాసిన అనేక తెలుగు పుస్తకాలతో పాటు ఆంగ్ల పుస్తకాలు కూడా ఇక్కడ లభ్యమవుతున్నాయి. వీటితో పాటు భారతీయ మరియు ఇతర దేశాల ప్రముఖ రచయితలు ధ్యానం మరియు ఇతర ఆధ్యాత్మిక అంశాలపై రాసిన పుస్తకాలు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. పత్రిజీ 74 ఏళ్ల ప్రాయంలో 2022వ సంవత్సరం జూలై నెల 24వ తేదీన భౌతిక ప్రపంచాన్ని మరియు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో విస్తరించి ఉన్న పిరమిడ్ ధ్యాన అభ్యాసకులను అభిమానులను వదిలి వెళ్ళిపోయారు అని అనడం కంటే అందరి మనసుల్లో ఉండిపోయారు అని అనడం వారి పట్ల ఉన్న ప్రేమను సూచిస్తుంది. ప్రపంచాన్నంతటికీ ధ్యానాన్ని అందించాలనే ధ్యేయంతో 40 సంవత్సరాల పాటు అవిశ్రాంతంగా కృషి చేసిన పత్రిజీ గారి స్మృతి చిహ్నంగా వారు తామర పుష్పంపై కూర్చొని ధ్యానం చేస్తున్న భంగిమలో 128 తామర పువ్వు రేఖలతో అత్యంత సుందరంగా నిర్మించే పనులు ప్రారంభించడం జరిగింది. దీంట్లో భాగంగా ఐరన్తో ఫ్యాబ్రికేషన్ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో పత్రిజీ గారి స్మృత్యర్థం ఆకర్షణీయంగా నిర్మిస్తున్న ఈ అద్భుత రూపం వారి అభిమానులందరినీ అలరిస్తుందనటంలో సందేహం లేదు. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే ప్రధాన రహదారిలోనున్న కర్తాల్ అన్న ఊరికి సమీపంలో పచ్చని వృక్ష సంపద, పచ్చిక బయళ్లతో 150 ఎకరాల్లో ఆహ్లాదభరిత ప్రకృతి వాతావరణంలో అభివృద్ధి చేసిన మహేశ్వర మహాపిరమిడ్ ధ్యాన కేంద్రం కైలాసపురి సందర్శకులకు ఒక మధురమైన అనుభూతిని మిగులుస్తుందనటంలో సందేహం లేదు. పువ్వుకు తావి అబ్బినట్టుగా దీనిని ఆనుకునే కర్తాల్ రిజర్వ్ అటవీ కొన్ని వందల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ ధ్యాన కేంద్రం హైదరాబాద్ నుండి సుమారుగా 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీన్ని చేరడానికి కారు ప్రయాణానికి 1.5 నుండి 1.5 సమయం పడుతుంది. ఈ వీడియోను వీక్షించిన అభిమానులందరికీ నా వినమ్ర ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.